హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు చూపిస్తానండి. కొబ్బరి పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుంది ఈ వేపుడు. నేను రీసెంట్గా ఒక ఫంక్షన్లో తిన్నాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి చేసి చూడండి, నాకు నచ్చినట్లే మీకు కూడా నచ్చుతుంది. మరి రండి, తయారీ విధానాన్ని చూపిస్తాను. ఈ వేపుడు కోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. లేత దొండకాయలు తీసుకోండి, వేపుడు బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది మీకు. ఈ దొండకాయల్ని ఒక 2-3 సార్లు నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. 2 చివర్లను కట్ చేసి దొండకాయలన్నింటినీ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, దొండకాయలన్నింటినీ నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో నేను ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి. జీడిపప్పులు లేకపోతే మీరు పల్లీలైనా వేసుకోవచ్చు. లేదు, జీడిపప్పులు పల్లీలు వద్దనుకుంటే డైరెక్ట్గా అయినా వేయించుకోవచ్చండి. అంటే ఇవి లేకుండా అయినా వేయించుకోవచ్చు. జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడిందాక వేయించండి, సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చపచ్చగా దంచి వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దొండకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు వాటిలతో పాటు ఇవి కూడా కలిపి వేగుతాయండి, అందుకని మరీ ఎక్కువ వేయించొద్దు. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు అన్నీ వేగేటప్పటికే ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా వేగుతాయి. దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే పోపులో కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చండి. ఇంగువ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇంగువ వేయడం లేదు. ఇలా దొండకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయిస్తూ ఉండండి. ఈలోపు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలను వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. డైరెక్ట్గా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు మీరు వేపుల్లో. కాకపోతే డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసే కంటే ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తే ముక్కకి బాగా పడుతుందని నేను ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 చిప్ప కొబ్బరి చిప్పని తీసుకొని, అంటే పచ్చి కొబ్బరి అండి ఇది. ఈ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ దొండకాయ ముక్కలు కూడా సగం వరకు వేగాయి చూడండి. ఈ విధంగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. దీంట్లో మనం కారము ఇంకేం వేయమండి. ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారము, ఎండుమిర్చి కూడా వేసాం కదా, వాటిల్లో ఉన్న కారం సరిపోతుంది. ఒకవేళ మీకు బాగా స్పైసీగా కారంగా ఉండాలి అనుకుంటే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మనకి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు వేయిస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర మటుకు కంపల్సరీ వేసుకోండి, దానివల్లే లాస్ట్లో ఫ్లేవర్ బాగుంటుంది మీకు. మొత్తం ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పచ్చిమిర్చి కొబ్బరి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఈ వేపుడు. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ వేపుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.